చీరాల వేటపాలెం ప్రధాన రహదారి వాహనదారులకు భయానకంగా మారుతుంది. ప్రమాదాలను నివారించాలన్న డివైడర్లు ఇప్పుడు ప్రమాదాలకు కేంద్ర బిందువులుగా మారాయి. శిథిలమైన డివైడర్లు ఒకవైపు, అక్రమంగా పగలగొట్టి ఏర్పాటు చేసిన దారులు మరోవైపు. దీంతో ఈ రహదారి మృత్యుపాసంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినా సంబంధిత అధికారుల నిర్లక్ష్యంలో మాత్రం ఎలాంటి మార్పు లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ రహదారిపై జరుగుతున్న ప్రమాదాలకు వేటపాలెం నుంచి చీరాల వరకు డివైడర్ వేశారు. డివైడరు అస్తవ్యస్తంగా ఉంది. అక్కడక్కడ డ్యామేజీలు ఉన్నాయి. పంచాయతీ వాళ్ళు వాటిని పట్టించుకోవట్లా. డివైడర్ మీద ఉన్న చెట్లు కూడా నీళ్లు పోయట్లా. చీరాల నియోజకవర్గంలో ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా ఉండేటందుకు ఏర్పాటు చేసినటువంటి డివైడర్ల మధ్యలో పచ్చదనం కోసం నాటినటువంటి చెట్లను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా పట్టించుకోకపోవటం, చెట్లన్నీ ఎండిపోవటం, పచ్చదనానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం జరుగుతుంది. డివైడర్లు అన్నీ కూడా పగిలిపోయి అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో ఉండటం కూడా చూస్తున్నాం. అలాగే డివైడర్లకి అటువైపు ఇటువైపు ఉన్నటువంటి షాపుల వారు, ప్రైవేటు సంస్థల వారు ఇష్టానురీతిగా డివైడర్లను పడగొట్టి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ ట్రాఫిక్కి అనేక రకాల అవాంతరాలు చేస్తున్నారు. అయితే ఈ చీరాల నియోజకవర్గం అనేది ముఖ్యమైన కూడలి చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెటూర్లకి. అయితే ఈ డివైడర్ల మధ్యలో నుంచి ప్రజలు అటు ఇటు దాటే క్రమంలో ఆటోల కింద కానీ బస్సుల కింద కానీ ప్రజలు పడి మరణించిన సంఘటనలు కూడా చాలా గమనిస్తాం. దయచేసి ఈ చీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులు దయచేసి డివైడర్లను వెంటనే బాగు చేసి వాటిల్లో మంచి పచ్చదనానికి సంబంధించినటువంటి చెట్లు నాటి వాటిని మెయింటెనెన్స్ సరిగ్గా చేయాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.